శ్రీ సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. బాబా భక్తులందరికీ నమస్కారము. సాయి బంధువులందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్. అదేమిటో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, బాబా పంపించిన సందేశం వినే ముందు నాది ఒక చిన్న విన్నపం. సాయి వాక్కు ఛానల్ని ఆదరిస్తున్న సాయి బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదములు. నేను పెట్టేటువంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సాయి బంధువులందరికీ చేరే విధంగా షేర్ చేయండి. క్రొత్తగా ఈ ఛానల్ని కూడా వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, ఆ బాబా నామాన్ని మనసులో స్మరించుకుంటూ బాబా చెప్పే సందేశాన్నైతే వినండి ఫ్రెండ్స్. బిడ్డ, నా సందేశం నీ కంటపడిన వెంటనే జాగ్రత్తగా విను నాయన. అతి కొద్ది రోజుల్లోనే నీకు మహర్దశ పట్టబోతుంది. నీ జీవితంలోకి అనుకోని మార్పు రాబోతుంది నాయన. బిడ్డ, నీ మనసులోని ఆశ నేటితో నెరవేరబోతుంది నాయన. నువ్వు కని విని ఎరగనటువంటి ఫలితం నీకు దక్కబోతుంది బిడ్డ. నువ్వు ఏదైతే పని ఇక జరగదు, ఒకవేళ జరిగినా అందులో ఫలితం అందదు అని అనుకుంటూ విపరీతంగా ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నావో బిడ్డ, ఆ పనిలోనే నువ్వు అఖండమైన విజయాన్ని సాధిస్తావు నాయన. నువ్వు చేసిన శ్రమ ఎప్పుడూ కూడా వ్యర్థం కాదు నాయన. నీ బాబా తండ్రి వృధా కానివ్వడు నాయన. నీ ఆశను, నువ్వు కోరుకున్న ప్రతి దానిని నీ చెంతకు చేర్చబోతున్నాను. నువ్వు ఆనందంగా సంతోషంగా గడిపేటువంటి రోజులను నీకు అందివ్వబోతున్నాను నాయన. బిడ్డ, నువ్వు ఈ విషయాన్ని మాత్రం బాగా గుర్తించుకో. ఎట్టి పరిస్థితులలోనూ నీ ఆలోచనలను, నీ మార్గాన్ని పక్కదారిన పట్టించకు. నువ్వు వేసే ప్రతి అడుగు కూడా దైవ మార్గంలోనే వెయ్యాలి బిడ్డ. బిడ్డ, నువ్వు చేస్తున్న తప్పు ఏమిటంటే గతంలో జరిగిపోయిన దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు. ఆ విధంగా ఆలోచిస్తూ నీ ఆరోగ్యాన్ని సహితం పాడు చేసుకుంటూ ఉన్నావు నాయన. దాని వలన నీ మనసు ఎంతో కృంగిపోతూ ఉంది. కాబట్టి జరిగిపోయినది ఏదో జరిగిపోయింది. దాని గురించే ఆలోచిస్తూ నీ ఆరోగ్యాన్ని సహితం పాడు చేసుకోవద్దు బిడ్డ. గతంలో జరిగిపోయినవి అన్నీ ఒక గుణపాఠంగా భావించి మర్చిపో నాయన. అప్పుడే నువ్వు అనుకున్న దానిలో విజయం సాధిస్తావు. నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోగలవు నాయన. బిడ్డ, నేను చెప్పిన ప్రతి విషయం నీకు అర్థమయ్యిందని అనుకుంటున్నాను. బిడ్డ, జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఇప్పటి వరకు నువ్వు నష్టాల దారిలోనే పయనించావు. ఆ విషయం నాకు బాగా తెలుసు నాయన. ఇప్పటి నుంచి నీకు అన్నీ మంచి రోజులే. నువ్వు ఏదైతే లక్ష్యం కోసం పోరాడుతున్నావో ఆ లక్ష్యాన్ని తప్పకుండా చేరుకుంటావు బిడ్డ. నీ కోసం ఈ మాసంలో ఒక అద్భుతమైన అదృష్ట రూపంలో ఒక అవకాశం నీ తలుపు తట్టబోతుంది నాయన. బిడ్డ, నీ సమస్యలన్నీ తొలగిపోయిన తర్వాత, నీ కుటుంబం అంతా చక్కబడిన తర్వాత నువ్వు నాకు ఇచ్చిన మాట ప్రకారం, అదే నాయన, నువ్వు షిరిడీకి వస్తానని నాకు మాట ఇచ్చావు కదా. నువ్వు అతి త్వరలోనే నా ఆజ్ఞ ప్రకారం షిరిడీలోకి అడుగు పెట్టబోతున్నావు. నీకు అంతా మంచే జరుగుతుంది నాయన. బిడ్డ, నీ సాయి తండ్రిని నమ్మి మోసపోయిన వారంటూ ఎవరూ లేరు నాయన. బిడ్డ, నీ జీవితంలో అతి పెద్ద మార్పు కలగబోతుంది. గతాన్ని వదిలేస్తే ఒక కొత్త జీవితం నీకు కలుగుతుంది నాయన. నువ్వు గతంలో జరిగిపోయిన విషయాలను గురించి పదే పదే ఆలోచిస్తూ నీ మనసును బాధ పెట్టుకుంటూ ఉంటే నేను మాత్రం ఏమి చెయ్యగలను చెప్పు బిడ్డ. నేను చెప్పిన విధంగా గతాన్ని వదిలేస్తే ఒక కొత్తదైన ఆనందంతో నిండిన జీవితంలోకి అడుగు పెట్టగలవు నాయన. నీ జీవిత మార్గంలో ఎన్ని సమస్యలు వచ్చినా, కష్టాలు ఎదురైనా ధైర్యంగా నిలబడగలవు. వాటిని ఎదిరించగలవు బిడ్డ. కావున నీ జీవితంలో జరిగిపోయిన చేదు జ్ఞాపకాలను ఈ రోజుతో, ఈ సమయం నుండి పూర్తిగా మర్చిపో నాయన.
నువ్వు నూతనమైన జీవితాన్ని మొదలుపెట్టాలి. కొత్తదైన మార్పుతో నీ జీవితం ఆనందంగా ఉండాలి. నువ్వు నీ కుటుంబంతో ఆనందంగా, సంతోషంగా జీవించాలి నాయనా. నీ నుండి నీ తండ్రి ఇదే బిడ్డ కోరుకుంటున్నాను. బిడ్డ, నువ్వు అనుదినము ఎంతో దీనంగా, బాబా, నేను ఎన్నో కష్టాలలో కూరుకుపోతున్నాను. ఎటు చూసినా సమస్యల వలయంలో చిక్కుకుపోతున్నాను తండ్రి. ఆర్థికంగా చాలా వెనుకబడిపోయాను. కుటుంబంలో ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. అయినా నువ్వు ఉన్నావనే నమ్మకంతో ఈ జీవితాన్ని సాగిస్తున్నాను. నువ్వు తప్ప నాకు ఎవరూ లేరు తండ్రి. నువ్వే నాకు దిక్కు తండ్రి అని ఎంతో దీనంగా ప్రాధేయపడుతున్నావు. బిడ్డ, నువ్వు నా ముద్దుల బిడ్డవు నాయన. నువ్వు నీ తండ్రి దగ్గర అంత దీనంగా అడగాలా చెప్పు? నీకు ఏది ఏ సమయంలో అందివ్వాలో నీ తండ్రికి తెలియదంటావా? బిడ్డ, నేను చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకో. నీకు అంతా మంచే జరుగుతుంది. ఇక నుంచి నీ జీవితం ఆనందమయం కాబోతుంది నాయన. నీకు నా ఆశీస్సులు నిండుగా ఉంటాయి. దీర్ఘాయుష్మాన్ భవ. చూడండి ఫ్రెండ్స్, బాబాను నమ్మండి, మీకు అంతా మంచే జరుగుతుంది. ఓం శ్రీ సాయిరామ్. సర్వే జన సుఖినో భవంతు.